హైదరాబాద్ లోని కోకపేటలో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నకిలీ పట్టాలతో సర్కార్ భూమికి ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కు బదులు ట్రీ ఆఫ్ కాస్ట్ అంటూ మార్చారు. తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఆక్రమణదారులు బుక్కయ్యారు. కోకపేటలో ఫోర్జరీ పట్టాలతో ఆక్రమణకు యత్నం చేసిన ఈ ఘటనలో నలుగురుపై నార్సింగి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇక్కడ 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్ కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్ లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జియో 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాదు. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్ కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యునిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్ కు క్రిమినల్ కేసు నమోదు చేయమని